వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హానర్ ఆఫ్ కామర్స్. నేను మీ సుమ. ఈ రోజు టాక్సేషన్ అనే సబ్జెక్ట్ లో మనం ఎగ్జామ్టెడ్ ఇన్కమ్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. ఇన్కమ్ అనే క్వశ్చన్ మనకి ఏ విధంగా అడుగుతాడంటే మెన్షన్ ఎనీ 10 ఎగ్జామ్టెడ్ ఇన్కమ్స్ అనేసి అడుగుతాడు. 10 మార్క్స్ క్వశ్చన్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్కువగా రిపీట్ అవుతున్న క్వశ్చన్ ఇది టాక్సేషన్ సబ్జెక్ట్ లో. ఎగ్జామ్టెడ్ ఇన్కమ్ అంటే ఏంటి అంటే ట్యాక్స్ నుంచి మినహాయింపు అనేసి చెప్తాం. అంటే ఏంటంటే ట్యాక్స్ అనేది కట్టాల్సిన అవసరం లేదు. కొన్ని ఇన్కమ్స్ ఏవైతే ఉన్నాయో, కొన్ని ఆదాయాలు, కొన్ని సంపాదించే ఆదాయాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ట్యాక్స్ అనేది పే చేయాల్సిన అవసరం లేదు, ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. అలాంటి వాటిని మనం ఏమంటామంటే ఎగ్జామ్టెడ్ ఇన్కమ్ అనేసి అనడం జరుగుతుంది. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హానర్ ఆఫ్ కామర్స్. నేను మీ సుమ. ఈ రోజు టాక్సేషన్ అనే సబ్జెక్ట్ లో మనం ఎగ్జామ్టెడ్ ఇన్కమ్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. ఇన్కమ్ అనే క్వశ్చన్ మనకి ఏ విధంగా అడుగుతాడంటే మెన్షన్ ఎనీ 10 ఎగ్జామ్టెడ్ ఇన్కమ్స్ అనేసి అడుగుతాడు. 10 మార్క్స్ క్వశ్చన్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్కువగా రిపీట్ అవుతున్న క్వశ్చన్ ఇది టాక్సేషన్ సబ్జెక్ట్ లో. ఎగ్జామ్టెడ్ ఇన్కమ్ అంటే ఏంటి అంటే ట్యాక్స్ నుంచి మినహాయింపు అనేసి చెప్తాం. అంటే ఏంటంటే ట్యాక్స్ అనేది కట్టాల్సిన అవసరం లేదు. కొన్ని ఇన్కమ్స్ ఏవైతే ఉన్నాయో, కొన్ని ఆదాయాలు, కొన్ని సంపాదించే ఆదాయాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ట్యాక్స్ అనేది పే చేయాల్సిన అవసరం లేదు, ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. అలాంటి వాటిని మనం ఏమంటామంటే ఎగ్జామ్టెడ్ ఇన్కమ్ అనేసి అనడం జరుగుతుంది.